Hello viewers, welcome to my channel Aptitude. Let's start our today's session with permutations and combinations. Yes friends, permutations and combinations అంటే ఏంటో ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ నుంచి నేర్చుకుందాం. సో ఫస్ట్ ఇమేజ్లో మనకి గార్డెన్లో డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఆ డిఫరెంట్ ఫ్లవర్స్లో నుంచి కొన్ని సెలెక్ట్ చేసుకొని సెపరేట్ చేసుకొని పెట్టుకున్నాం. అంటే అరేంజ్ చేసి ఉన్నదాన్ని పర్ముటేషన్ అంటాం. ఉన్న అరేంజ్మెంట్లో సెలెక్ట్ చేసుకున్న వాటిని కాంబినేషన్ అంటాం. ఈ డిఫరెన్స్ అర్థం చేసుకుంటే మనకి ఈ టాపిక్ నుంచి వచ్చే క్వశ్చన్స్ సాల్వ్ చేయడం చాలా ఈజీ. హోప్ యూ లైక్ ఇట్. పర్ముటేషన్ అంటే ఏంటో చూద్దాం. ద వేరియస్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ఎ గివెన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ బై టేకింగ్ సమ్ ఆర్ ఆల్ ఎట్ ఎ టైమ్ ఆర్ కాల్డ్ ఎస్ పర్ముటేషన్. అంటే ఉన్న థింగ్స్లో కొన్ని అరేంజ్ చేస్తామా, అన్నీ ఒకేసారి అరేంజ్ చేస్తామా అన్నది డిపెండ్ అవుతుంది. ఆ అరేంజ్మెంట్ని మనం పర్ముటేషన్ అంటాం. పర్ముటేషన్ ఇంక్లూడ్స్ వర్డ్ ఫార్మేషన్, నెంబర్ ఫార్మేషన్, సర్క్యులర్ పర్ముటేషన్ ఎక్సెట్రా. పర్ముటేషన్లో ఏంటంటే ఆబ్జెక్ట్స్ని పర్టికులర్ ఆర్డర్లో అరేంజ్ చేస్తాం. అందుకే అది రెడ్ కలర్లో హైలైట్ చేసాం. ప్లీజ్ నోట్ దట్. అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎన్పిఆర్ ఆర్ పి ఆఫ్ ఎన్, ఆర్. ఎగ్జాంపుల్ చూద్దాం. 3 నెంబర్స్ ఉన్నాయి, 1, 2, 3. ఇవి ఎలా అరేంజ్ చేస్తామంటే 2 ఒకేసారి తీసుకోవాలి. అలా ఎన్ని విధాలుగా అరేంజ్ చేస్తారు అనేది క్వశ్చన్. సో 1, 2, 3ని 2 ఒకేసారి తీసుకుంటే అంటే 2 నెంబర్స్ని మనం పిక్ చేస్తాం. అలా 6 డిఫరెంట్ వేస్గా అరేంజ్ చేస్తామంట. ఎలా అంటే 1, 2, 2, 1, 1, 3, 3, 1, 2, 3 అండ్ 3, 2. సో 6 డిఫరెంట్ వేస్ వచ్చాయి. ఇక్కడ మనకు వచ్చే డౌట్ ఏంటంటే 1, 2, 2, 1 రివర్స్ చేసినా అడ్ చేసినా ఒకటే ఏమో కదా అని. కానీ పర్ముటేషన్లో ఆర్డర్ ఇంపార్టెంట్ అన్నాం కదా, అందుకే రెడ్ కలర్లో హైలైట్ చేసాం. డోంట్ ఫర్గెట్ ఫ్రెండ్స్. సో ఆ 2 సేమ్ కాదు, డిఫరెంట్. సో 1, 2 ఒకటి, 2, 1 అంటే 12 ఒకటి, 21 ఒకటి డిఫరెంట్గా కన్సిడర్ చేస్తాం. సో ఫైనల్లీ 6 డిఫరెంట్ వేస్గా అరేంజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈస్ కాంబినేషన్. ఈచ్ ఆఫ్ డిఫరెంట్ గ్రూప్స్ ఆర్ సెలెక్షన్స్ formed by taking some or all number of objects is called a combination. Combination is used in different cases which include team, group or committee. So కాంబినేషన్లో ఆబ్జెక్ట్స్ ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తాం అండ్ ఇక్కడ ఆర్డర్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వం. సో పర్మిటేషన్లో ఆర్డర్కి ఇంపార్టెన్స్ ఇస్తాం, కాంబినేషన్లో ఆబ్జెక్ట్స్ యొక్క ఆర్డర్కి ఇంపార్టెన్స్ ఇవ్వం. కాంబినేషన్స్ని ఎలా డినోట్ చేస్తామంటే ఎన్సిఆర్ or C of n, r. Example చూద్దాం. If we have to select 2 girls out of 3 goals x, y, z, then find the number of combinations possible. అంటే 3 girls ఉన్నారంట, వాళ్ళు x, y, z, అందులో నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేయాలన్నారు. అలా సెలెక్ట్ చేసేటప్పుడు ఎన్ని కాంబినేషన్స్ పాసిబుల్ అవుతాయి అన్నది క్వశ్చన్. అంటే ఉన్న ముగ్గురులో ఇద్దరిని మాత్రమే సెలెక్ట్ చేసి అరేంజ్ చేయాలి కాబట్టి పాసిబిలిటీ 3 డిఫరెంట్ వేస్. ఎలా అంటే XY, YZ అండ్ XZ. సో ఇక్కడ మనకు వచ్చే డౌట్ ఏంటంటే XY, YX కూడా కన్సిడర్ చేయొచ్చా? పర్ముటేషన్లో అయితే ఆర్డర్కి ఇంపార్టెన్స్ ఇస్తాం, అక్కడ కన్సిడర్ చేస్తాం, కానీ కాంబినేషన్లో కన్సిడర్ చెయ్యం. ఎందుకంటే XY అన్న YX అన్న కాంబినేషన్ సేమ్ కాబట్టి. ఇప్పుడు నేర్చుకున్న కాన్సెప్ట్ని బ్రీఫ్గా ఒకసారి చూసుకుందాం. సో పర్ముటేషన్ అంటే నెంబర్ ఆఫ్ వేస్ టు అరేంజ్ ది థింగ్స్. ఫ్లవర్స్ని గార్డెన్లో అరేంజ్ చేసి ఉన్నాయి కదా. కాంబినేషన్స్లో నెంబర్ ఆఫ్ వేస్ టు చూస్ థింగ్స్. ఆ ఫ్లవర్స్లో కొన్ని సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, దట్ ఈస్ కాంబినేషన్. పర్ముటేషన్లో ఆర్డర్ మ్యాటర్స్. కాంబినేషన్లో ఆర్డర్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వం. పర్ముటేషన్ అంటే లిస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు యూజ్ చేస్తాం, కాంబినేషన్ ఏమో గ్రూప్స్కి టీమ్స్కి అనుకున్నాం కదా. పర్ముటేషన్ ఎక్కడ యూజ్ చేస్తామంటే పీపుల్ని అరేంజ్ చేసినప్పుడు డిజిట్స్ కానీ నెంబర్స్ కానీ ఆల్ఫాబెట్స్, లెటర్స్ అండ్ కలర్స్. కాంబినేషన్ ఎప్పుడంటే సెలెక్షన్ ఆఫ్ మెనూ, ఫుడ్, క్లోత్స్, సబ్జెక్ట్స్ అండ్ టీమ్స్. సో క్వశ్చన్ పర్ముటేషన్ అడిగారా కాంబినేషన్ అడిగారా అని ఎక్కడైనా డౌట్ వస్తే ఆ కీవర్డ్ ఏంటంటే మన క్వశ్చన్లో అరేంజ్మెంట్స్, అరేంజ్ అనే పదాలు కనిపిస్తాయి. కాంబినేషన్ క్వశ్చన్స్కి ఏంటంటే సెలెక్ట్, చాయిస్ అనే కీవర్డ్స్ కనిపిస్తాయి. డోంట్ ఫర్గెట్ ఫ్రెండ్స్. ఈ టాపిక్లో వచ్చే నెక్స్ట్ వర్డ్ ఏంటంటే ఫ్యాక్టోరియల్. ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ చూడండి, నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్ 1 ఉంటే పర్ముటేషన్ 1, 2 ఉంటే ప్రోడక్ట్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ అన్నారు కదా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n. ఇక్కడ n అంటే 2 కదా, సో లెస్ దాన్ కదా, 2 into 1 is 2 factorial 2. 3 అంటే 3 into 2 into 1 that is 6. నెక్స్ట్ 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 into 3 into 2 into 1 that is 24. అలా 5 ఫ్యాక్టోరియల్ అంటే 120, 6 ఫ్యాక్టోరియల్ అంటే 720, 7 ఫ్యాక్టోరియల్ అంటే 5040. ఈ టాపిక్లో వచ్చే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే థియరమ్ ఆఫ్ కౌంటింగ్. ఫస్ట్ వన్ ఈజ్ రూల్ ఆఫ్ ఎడిషన్. If a first task is performed in X ways and second task is performed in Y ways, then either of the two operations can be performed in X plus Y ways. అంటే క్వశ్చన్లో గనక ఒక టాస్క్ని X వేస్లో చేస్తాం, ఇంకో టాస్క్ని Y వేస్లో చేస్తాం, రెండిట్లో ఏదైనా చేయాలి, ఇది కానీ అది కానీ అనే కండిషన్ వచ్చినప్పుడు వాటిని యాడ్ చేస్తాం, దట్ ఈజ్ X plus Y ways. అదే రూల్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఏంటంటే సేమ్, ఫస్ట్ టాస్క్ X వేస్, సెకండ్ టాస్క్ Y వేస్ అన్నప్పుడు 2 ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయాలి బోత్ అన్నప్పుడు ప్రోడక్ట్ రూల్ అప్లై చేస్తాం, దట్ ఈజ్ X into Y వేస్. ఇంకో నోట్ ఏంటంటే ఇఫ్ n డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఆర్ టు బి అరేంజ్డ్ దెన్ దే కెన్ బి అరేంజ్డ్ ఇన్ n ఫ్యాక్టోరియల్ వేస్. ఇంపార్టెంట్ నోట్, డోంట్ ఫర్గెట్ ఫ్రెండ్స్. పర్ముటేషన్స్లో వచ్చే కండిషన్స్ చూద్దాం. కండిషన్ నెంబర్ 1, number of permutations of n things taken r at a time is given as npr equals to n factorial by n minus r factorial. So ఇది basic formula, important. Condition number 2, if there are n balls and out of these b1 ఒక రకం, b2 ఒక రకం and b3 ఒక రకం, అంటే ఒక బ్యాగ్లో టోటల్ n బాల్స్ ఉన్నాయి అనుకోండి, b1 b2 b3 అనే డిఫరెంట్ బాల్స్ అనుకుందాం. సో వీటికి పర్ముటేషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎలా అంటే n ఫ్యాక్టోరియల్ బై b1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాం, b2 ఫ్యాక్టోరియల్ ఇంటూ b3 ఫ్యాక్టోరియల్, అంటే n ఉంటే అన్ని ప్రోడక్ట్ అనమాట. ఆ n ఫ్యాక్టోరియల్ ఎలా వస్తుంది అంటే n అంటే ఎలా అంటే టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ అనమాట, ఎన్ని బ్యాగ్లో ఎన్ని బాల్స్ ఉంటే దాన్ని టోటల్ ఎన్ని కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ వన్, కండిషన్ నెంబర్ 3, ఇఫ్ నెంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఆఫ్ n objects all are taken at a time, అంటే అన్నీ ఒకేసారి తీసుకుంటే then npr equals to n factorial. నెక్స్ట్ వన్, కండిషన్ నెంబర్ 4, రిపిటేషన్. ఈ కండిషన్ ఏంటంటే క్వశ్చన్లో స్పెషల్గా స్పెసిఫై చేస్తానే ఈ ఫార్ములా అప్లై చేస్తాం. సో అబ్జర్వ్ చేయండి. కాన్సెప్ట్ ఏంటంటే ఇఫ్ ద నెంబర్ ఆఫ్ పర్ముటేషన్ ఆఫ్ n objects taken r at a time when each selected object can be repeated any number of times is given as, అంటే మనం సెలెక్ట్ చేసుకునే అప్పుడు సేమ్ సెలెక్టెడ్ ఆబ్జెక్ట్ని మళ్ళీ రిపీట్ చేసే ఛాన్స్ ఉంది, అప్పుడు దానికి పర్ముటేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే n పవర్ r. కండిషన్ నెంబర్ 5, రిస్ట్రిక్టెడ్ పర్ముటేషన్. అంటే ద నెంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఆఫ్ n ఆబ్జెక్ట్స్ టేకెన్ r at a time in which if kని కన్సిడర్ చేస్తున్నాం, అంటే ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ని ఇంక్లూడ్ చేస్తామా ఇంక్లూడ్ చేయమా అన్నది కాన్సెప్ట్లో. సో నెవర్ ఇంక్లూడెడ్ తీసుకుంటే ఎలా అంటే n మైనస్ k ఆఫ్ p ఆఫ్ r, అంటే k అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇంక్లూడ్ చేయనివి అనమాట. నెక్స్ట్ వన్, ఆల్వేస్ ఇంక్లూడెడ్ అయితే n మైనస్ k ఆఫ్ c r మైనస్ k ఇంటూ r ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ k ఈజ్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆల్వేస్ ఇంక్లూడెడ్. నెక్స్ట్ వన్, కండిషన్ నెంబర్ 6, cyclic permutation. It is a permutation around circular object. A circular object has no beginning and no end. So we fix one object or one person and permute the remaining. So circle ante basic concept kada, daniki starting undadu ending undadu. So the number of circular permutations of n different things taken all at a time is, అంటే సైక్లిక్లో స్టార్టింగ్ ఉండదు ఎండింగ్ ఉండదు, అంటే క్లాక్ వైజ్ ఆర్డర్స్ ఉంటాయి, యాంటీ క్లాక్ వైజ్ ఆర్డర్స్ ఉంటాయి. అన్నీ ఒకేసారి తీసుకుంటామా డిఫరెంట్గా తీసుకుంటామా అనే కాన్సెప్ట్ తీసుకుంటే డిఫరెంట్గా తీసుకున్నప్పుడు n-1 ఫ్యాక్టోరియల్, లేదు అన్నీ ఒకేసారి తీసుకుంటే 1/2 ఇంటూ n-1 ఫ్యాక్టోరియల్. సో ఇవి పర్ముటేషన్లో కండిషన్స్. నెక్స్ట్ వన్ ఈజ్ కాంబినేషన్. సో నెంబర్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ n ఆబ్జెక్ట్స్ టేకెన్ r at a time is NCR equals to n factorial by r factorial into n minus r factorial.
నెక్స్ట్ ఈ కాన్సెప్ట్లో ఉన్న ఇంపార్టెంట్ ఫార్ములాస్ చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ NCN ఈక్వల్స్ టు NC నాట్ ఈక్వల్స్ టు 1. సెకండ్ వన్ ఈజ్ NCN minus 1 ఈక్వల్స్ టు NC1 దట్ ఈక్వల్స్ టు N. థర్డ్ వన్ ఈజ్ NCR ఈక్వల్స్ టు NCN minus R. ఫోర్త్ వన్ ఈజ్ 0 factorial is always 1. ఫిఫ్త్ వన్ ఈజ్ N factorial equals to N into N minus 1 factorial. Sixth one is NPR equals to N factorial by N minus R factorial. And final one, seventh one is NCR equals to NPR factorial by R factorial. ఈ టాపిక్ నుంచి వచ్చే టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం. టైప్ 1 పర్ముటేషన్. క్వశ్చన్ నెంబర్ 1, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 50p2. సో ఇది పర్ముటేషన్ అని అర్థమైంది కదా, p కన్సిడర్ చేసాం అండ్ ఇది NPR ఫామ్లో ఉంది, దట్ ఈస్ N ఫ్యాక్టోరియల్ బై N మైనస్ R ఫ్యాక్టోరియల్. సో N అంటే 50, R అంటే 2. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం మన ఫార్ములాలో. దట్ ఈస్ 50 ఫ్యాక్టోరియల్ బై 50 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ దట్ ఈక్వల్స్ టు 50 ఇంటూ 49 ఇంటూ 48. యాక్చువల్గా ఇంకా ప్రోడక్ట్ రాసుకుంటూ మనం వెళ్తాం, కానీ కింద కూడా 48 ఫ్యాక్టోరియల్ ఉంది. సో 48 పైన 48 నెక్స్ట్ ఉన్న టర్మ్స్ అన్నీ క్యాన్సిల్ అవుతాయి కాబట్టి న్యూమరేటర్లో 48తో ఆప్ చేసాం. సో అవన్నీ క్యాన్సిల్ అయ్యాక 50 ఇంటూ 49 మనకి లెఫ్ట్ అవుతుంది, దట్ ఈస్ 2450. ఆప్షన్ సి. నౌ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ వర్డ్స్ కెన్ బి ఫార్మ్డ్ బై యూజింగ్ లెటర్స్ ఆఫ్ ద వర్డ్ సూరత్? ఈ క్వశ్చన్ పర్ముటేషన్ కాంబినేషన్ అన్న డౌట్ వచ్చినప్పుడు ఫార్మ్డ్ అంటే అరేంజ్డ్ సిమిలర్ వర్డ్ కదా, సో ఇట్ ఈస్ పర్ముటేషన్. సో సూరత్లో మనకి 5 లెటర్స్ ఉన్నాయి. సో కావాల్సిన నెంబర్ ఆఫ్ వర్డ్స్ కూడా ఏంటి అంటే 5p5, దట్ ఈస్ 5 ఫ్యాక్టోరియల్. సో ప్రోడక్ట్ చేద్దాం. 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఈస్ 120. సో ఫైనలీ 120 words can be formed by using these letters of the word Surat. Option D. సో ఫార్మ్డ్ అనే కీవర్డ్ని ఐడెంటిఫై చేసి ఇది పర్ముటేషన్ రిలేటెడ్ క్వశ్చన్ అని అర్థం చేసుకొని NPR ఫార్ములా యూజ్ చేసాం. N అంటే 5, R కూడా 5 కాబట్టి ఈజీగా సాల్వ్ చేసాం. సో 120 ఈజ్ ద ఆన్సర్. నౌ క్వశ్చన్ నెంబర్ 3, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ రబ్బర్ కెన్ బి అరేంజ్డ్. అరేంజ్డ్ అన్నారు, సో పర్ముటేషన్ క్వశ్చన్. సో ఎన్ని వేస్లో అరేంజ్ చేస్తాం అనేది క్వశ్చన్. ఇచ్చిన వర్డ్ రబ్బర్కి 6 లెటర్స్ ఉన్నాయి. అందులో 2 Rలు ఉన్నాయి, 2 Bలు ఉన్నాయి, 1 U అండ్ 1 E. సో N ఫ్యాక్టోరియల్ బై మనం కండిషన్ నెంబర్ 2 బాల్స్ అరేంజ్ చేస్తాం అనుకున్నాం కదా, సో ఆ కాన్సెప్టే. దట్ ఈస్ N ఫ్యాక్టోరియల్ బై 2R ఫ్యాక్టోరియల్ ఇంటూ 2B ఫ్యాక్టోరియల్ ఇంటూ 1U ఫ్యాక్టోరియల్ ఇంటూ 1E ఫ్యాక్టోరియల్. సో మన బాల్స్ కాన్సెప్ట్ కండిషన్ నెంబర్ 2 లాగా అనమాట. సో టోటల్ ఎన్ని ఉన్నాయంటే 6. 2 ప్లస్ 2 ప్లస్ 1 ప్లస్ 1 6 లెటర్స్ కదా. సో 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1 ప్రోడక్ట్ చేసుకుంటే 6 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 బై డినామినేటర్ ఈస్ 4. సో 4 క్యాన్సిల్ అయ్యాక మనకి లెఫ్ట్ ఏంటంటే 6 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 2 దట్ ఈస్ 180. సో ఫైనలీ రబ్బర్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ 180 ways. ఆప్షన్ డి. Now question number 4. Find in how many different ways the letters of the word loading can be arranged in such a way that the vowels always come together. అంటే లోడింగ్ అనే వర్డ్ ఇచ్చారు, అందులో ఓవెల్స్ అన్నీ ఒక సైడ్ వచ్చేలాగా అరేంజ్ చేయాలంట. అలా ఎన్ని డిఫరెంట్ వేస్లో అరేంజ్ చేస్తారన్నది క్వశ్చన్. సో ఫస్ట్ లోడింగ్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 7. మనల్ని ఓవెల్స్ గురించి స్పెషల్గా మెన్షన్ చేశారు, అవి సెపరేట్గా రావాలి కాబట్టి అండ్ ఒకే చోట ఉండాలి కాబట్టి ఓవెల్స్ వచ్చేసి OAI. రిమైనింగ్ కాన్సోనెంట్స్ ఏంటంటే LDNG. సో ఓవెల్స్ 3 ఉన్నాయి, కాన్సోనెంట్స్ 4 ఉన్నాయి. మన కండిషన్ ఏంటి? ఓవెల్స్ ఆల్వేస్ కమ్ టుగెదర్. సో ఈ ఓవెల్స్ ఈ ముగ్గురిని కలిపి 1 గ్రూప్గా కన్సిడర్ చేస్తాం. అండ్ లెఫ్ట్ కాన్సోనెంట్స్ 4ని ఆ యొక్క 4. సో 4 + 1 టోటల్ 5 వేస్ వచ్చాయి. సో 5 వేస్ 5 లెటర్స్ కాబట్టి 5 ఫ్యాక్టోరియల్ వేస్, దట్ ఈస్ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 దట్ ఈస్ 120.
ఓవెల్స్ అన్నీ ఒక గ్రూప్గా అన్నారు. ఉన్న 3 లెటర్స్ వాళ్ళల్లో వాళ్ళు కూడా ఇంటర్చేంజ్ అయ్యి ప్లేసులు మారచ్చు కదా. సో 3 ఓవెల్స్ అరేంజ్డ్ ఇన్ 3 ఫ్యాక్టోరియల్ వేస్, దట్ ఈస్ 3 into 2 into 1 is 6 ways. All together రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ ఈజ్ ముందున్న 120 and 6 బోత్ కదా, బోత్ అంటే ప్రోడక్ట్ అనుకున్నాంగా. 120 into 6 is 720 ways. Now type 2 combination. Find the value of 20C17. సో C లెటర్ కనిపించింది కదా, NCR అంటే కాంబినేషన్ ఫార్ములా. సో NCR ఈక్వల్స్ టు n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్. వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. n అంటే 20, r అంటే 17. సో 20 ఫ్యాక్టోరియల్ బై 17 ఫ్యాక్టోరియల్ ఇంటూ 20 మైనస్ 17 ఫ్యాక్టోరియల్. 20 ఇంటూ 19 ఇంటూ 18 ఇంటూ 17 ఫ్యాక్టోరియల్. ఫ్యాక్టోరియల్ ఎందుకంటే ఇంకా ప్రోడక్ట్ ఉంది కాబట్టి 17 ఫ్యాక్టోరియల్ ఆపాం. ఎందుకంటే డినామినేటర్లో అగైన్ మనకి 17 ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి రెండు క్యాన్సిల్ అవ్వచ్చు ఈజీగా. అండ్ 20 మైనస్ 17 అంటే 3 ఫ్యాక్టోరియల్. సో 17 ఫ్యాక్టోరియల్ 17 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. సో లెఫ్ట్ ఓవర్ ఏంటంటే 20 ఇంటూ 19 ఇంటూ 18 బై 3 ఇంటూ 2 ఇంటూ 1, దట్ ఈస్ 1140. Option B. Now question number 6. Out of 5 consonants and 4 vowels, how many words of 3 consonants and 2 vowels can be formed? అంటే 5 కాన్సనెంట్స్లో 3 సెలెక్ట్ చేసుకోవాలి, 4 వోవెల్స్లో 2 వోవెల్స్ సెలెక్ట్ చేసుకుంటే ఎన్ని వర్డ్స్ ఫామ్ అవుతాయి అన్నది క్వశ్చన్. సో మన కాంబినేషన్లో బేసిక్ ఫార్ములా దట్ ఈజ్ NCR ఈక్వల్స్ టు n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్ కదా. సో ఫస్ట్ ఉన్న 5 కాన్సనెంట్స్లో 3 కాన్సనెంట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అది ఎన్ని వేస్ అంటే NCR ఫామ్లో 5C3 వేస్. నెక్స్ట్ వన్ 4 వోవెల్స్లో నుంచి 2 వోవెల్స్ సెలెక్ట్ చేసుకోవాలి, దట్ ఈస్ 4C2 వేస్. సో ఇన్ 5C3 and 4C2 వేస్ ద కాన్సోనెంట్స్ అండ్ వోవెల్స్ కెన్ బి సెలెక్టెడ్. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ రెండింటికి ప్రోడక్ట్ ఎందుకంటే బోత్ కాబట్టి. సో రూల్ ఆఫ్ మల్టిప్లికేషన్లో 5C3 ఇంటూ 4C2 వేస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఈజ్ n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్గా ఫామ్ చేద్దాం. దట్ ఈజ్ 5 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 మైనస్ 3 ఈజ్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ అగైన్ 4 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ అంటే అగైన్ 2 ఫ్యాక్టోరియల్. సో క్యాన్సిల్ చేశాక మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ ఏంటంటే 5 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 2 ఈజ్ 60. నౌ 60 గ్రూప్స్ కెన్ బి మేడ్, ఈచ్ హ్యావింగ్ 3 కాన్సోనెంట్స్ అండ్ 2 వోవెల్స్. సో ఈచ్ వర్డ్కి 3 కాన్సోనెంట్స్ ఉన్నాయి, 2 వోవెల్స్ ఉన్నాయి అంటే అవి 5 లెటర్స్ కదా. అగైన్ ఈ 5 లెటర్స్ 5 డిఫరెంట్ వేస్గా అరేంజ్ అవుతాయి కదా. సో 5 ఫ్యాక్టోరియల్ వేస్ దట్ ఈజ్ 120. సో ఫైనల్గా రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఈజ్ ముందు వచ్చిన 60 అండ్ ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ 120 ప్రోడక్ట్ ఈజ్ 7200. Now question number 7. A bag contains 2 white marbles, 3 black marbles and 4 red marbles. Find in how many ways 3 marbles can be drawn so that at least 1 black marble is included in each draw. అంటే బ్యాగ్లో 2 వైట్ 3 బ్లాక్ అండ్ 4 రెడ్ మార్బుల్స్ ఉన్నాయంట. అయితే ఇప్పుడు నేను బ్యాగ్లో నుంచి 3 మార్బుల్స్ బయటికి తీసా. అలా తీసినప్పుడు అట్లీస్ట్ ఒక బ్లాక్ మార్బుల్ కంపల్సరీగా ఉండాలి అన్నది కండిషన్. అంటే అట్లీస్ట్ 1 బ్లాక్ అంటే మినిమం ఒక బ్లాక్ ఉండాలంటే ఒక 1 ఉండొచ్చు, 2 బ్లాక్ ఉండొచ్చు, 3 బ్లాకే అయి ఉండొచ్చు. సో 3 పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి మనకి. సాల్వ్ చేద్దాం. సో కాంబినేషన్స్లో మనకు వచ్చిన బేసిక్ ఫార్ములాస్ ఏంటంటే NCR ఈజ్ n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ NCN ఈక్వల్స్ టు NC నాట్ ఈక్వల్స్ టు 1. సో ఈ 3 కాంబినేషన్స్ ఏంటో చూద్దాం. సో ఉన్న 3 మార్బుల్స్లో అట్లీస్ట్ 1 బ్లాక్ మార్బుల్ రావాలి. సో వాటి మీద వచ్చే పాసిబుల్ కాంబినేషన్స్ ఏంటంటే ఫస్ట్ కాంబినేషన్ ఒక బ్లాక్ వచ్చింది, మిగతా 2 వేరే కలర్స్. ఆ మిగతా 2 ఏంటంటే 2 వైట్ 4 రెడ్ కాబట్టి కలిపితే 6. సో 3 బ్లాక్లో 1 తీస్తున్నా 3C1 ప్రోడక్ట్ ఇంటూ 6లో 2 కావాలి 6C2.
సెకండ్ కాంబినేషన్ నాకు 2 బ్లాక్ ఇంకొకటి వేరే కలర్, సో 3C2 ఇంటూ 6C1. థర్డ్ కాంబినేషన్లో 3 బ్లాక్ మార్బుల్సే అయితే 3C3. సో వచ్చిన ఈ 3 రిజల్టెంట్ కాంబినేషన్స్కి మిడిల్లో ప్లస్ సింబల్ వేస్తున్నాం. ఎడిషన్, రూల్ ఆఫ్ ఎడిషన్. ఎందుకని? ఐదర్ కేస్ అయితే ఇది జరగచ్చు లేదా అది జరగచ్చు. ఎందుకంటే మనకి అట్లీస్ట్ 1 బ్లాక్ వస్తే చాలు ఆ కాంబినేషన్ చూడమన్నారు కాబట్టి పాసిబుల్ కేసెస్ ఉన్న 3 కాంబినేషన్స్ మనం చెక్ చేసాం. సో 3C1 ఇంటూ 6C2 కదా, సో 3 ఫ్యాక్టోరియల్ బై 3 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6C2. 6 ఫ్యాక్టోరియల్ బై 6 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ సింబల్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ బై 3 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ బై 6 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3C3 అంటే 1 కదా, అదే అప్లై చేసాం. సో ప్రోడక్ట్ చేస్తే 3 ఇంటూ 15 ప్లస్ 3 ఇంటూ 6 ప్లస్ 1 ఈజ్ 64. అంటే 3 మార్బుల్స్ బ్యాగ్లో నుంచి డ్రా చేసినప్పుడు మళ్ళీ అందులో కండిషన్ ఏంటంటే అట్లీస్ట్ 1 బ్లాక్ మార్బుల్ అందులో ఉండి అన్ని కాంబినేషన్స్లో తీసినప్పుడు ఎన్ని వేస్ వస్తాయంటే ఫైనల్గా 64 వేస్ అంట. దట్ ఈస్ ఆప్షన్ ఏ. ఎస్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అ కాన్సెప్ట్ permutations and combinations. Hope you like it, and don't forget to like, share and subscribe my channel Hamsni Tube. Thank you.